పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది మనందరికీ తెలుసు. ఈ ఓటమికి నిరసనగా బంగ్లాదేశ్లో నిరసనలు వ్యక్తమవుతాయి. మమతా బెనర్జీని అన్యాయంగా ఓడించేశారు, దొంగ దెబ్బ కొట్టారు. పర్టికులర్గా జమాతే ఇస్లామీకి చెందినటువంటి కొంతమంది నేతలు నాయకులు రోడ్లపైకి వచ్చి చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు, భారత్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మమతా బెనర్జీ మరొకసారి ముఖ్యమంత్రి కావాలంటూ ఆమెకు మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏమంటున్నారంటే, మేం గనక తలుచుకుంటే భారత్ని 3 గంటల్లో స్వాధీనం చేసుకుంటాం. ఎందుకంటే మా ముస్లిం సోదరులు దాదాపుగా భారత్లో ఒక 30 కోట్ల మందో 40 కోట్ల మందో ఉన్నారు. దాదాపు కోట్ల సంఖ్యలోనే ఉన్నారు. చాలా వరకు మా వాళ్ళే ఉన్నారు. 16 to 17% ఉన్నారు. కాబట్టి మేమందరం కలిస్తే భారత్ను మేము 3 ముక్కలు చేస్తామంటూ కూడా జమాతే ఇస్లామీ సంస్థకు చెందినటువంటి రాడికల్ గ్రూప్ భారత్ను హెచ్చరిస్తోంది. 3 గంటల్లో మేము స్వాధీనం చేసుకుంటాం, అవసరమైతే 3 ముక్కలు కూడా చేస్తామని చెప్పి ఈ నాయకులు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ ఆగ్రహానికి ఆక్రోశానికి కారణం ఏంటంటే, బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము ఈ చొరబాటుదారులకు జిహాదీ శక్తులకు అస్సలు ఇష్టం లేదు. దీనికి తోడు సువేందు అధికారి వచ్చినటువంటి 48 గంటల్లోనే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తొలి క్యాబినెట్ భేటీలోనే ఫెన్సింగ్ వేయడానికి చకచక దానికి డెడ్ లైన్ కూడా పెట్టారు. 45 days 45 రోజుల్లో ఇప్పటికే ల్యాండ్ అలొకేట్ చేస్తూ తొలి సంతకం కూడా చేశారు. 45 రోజుల్లో ఈ ప్రాసెస్ పూర్తి కావాలి. గతంలో నెలలు మమతా బెనర్జీ సాగదీస్తూ వచ్చారు, భూమిని ఇవ్వలేదు. ఇప్పుడు సువేందు అధికారి వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ చకచకా జరుగుతోంది. దీనికి తోడు సొరంగ మార్గాల్ని మొత్తం కూడా మూసేస్తూ ఉన్నారు. దాదాపు కొన్ని వందల సొరంగ మార్గాలు, సీక్రెట్ టనల్స్ ఈ జమాతా ఇస్లామీ ప్రేరేపించడం ద్వారా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి ప్రతిరోజు వేల సంఖ్య వస్తూ ఉండేవాళ్ళు. దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఇప్పటికే బీఎస్ఎఫ్ రంగంలోకి దిగింది. బీఎస్ఎఫ్ దాదాపుగా ఇప్పటి వరకు 40 నుంచి 50 సీక్రెట్ టనల్స్ని, ఈ రహస్య సొరంగాల్ని ధ్వంసం చేసింది. మరికొన్ని దాదాపుగా ఒక 600 వరకు ఉంటాయి వేరు జిల్లాల్లో అని చెబుతూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి పనిలో బీఎస్ఎఫ్ నిమగ్నమై ఉంది. ఇంతకాలం రాచబాటలుగా ఉన్నటువంటి రెడ్ కార్పెట్ వేసినటువంటి ప్రభుత్వాలు మారిపోవడంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. కొద్ది రోజుల కిందట అఖ్తర్ హుస్సేని కూడా పార్లమెంట్లో ఇదే మాట్లాడారు. శరణార్థులందరూ ఏమైపోతారు, వాళ్ళందరినీ మనకు పంపించేస్తే భారత్లో ఇంతకాలం తలదాచుకున్నటువంటి ఈ శరణార్థులందరూ కూడా బంగ్లాదేశ్కి వచ్చేస్తే పరిస్థితి ఏంటంటూ ఆయన పార్లమెంటు వేదికగా మాట్లాడారు. ఇప్పుడు జమాతే ఇస్లామీ రాడికల్ సంస్థలన్నీ కూడా భారత్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. బట్ వీళ్ళు ముక్కలు చేస్తామంటూ బెదిరించడం అనేది నిజానికి ఎవరిని ఏం చేయగలుగుతారు, ఎవరి స్థాయి ఏంటి, ఈ రోజున బంగ్లాదేశ్ కెపాసిటీ ఏంటి, భారత సైన్యం కెపాసిటీ ఏంటి అనేది ఈ సోషల్ మీడియాలో వీళ్ళ కామెంట్స్ చూసిన తర్వాత నెటిజన్లందరూ కూడా సెటైర్లు వేస్తున్నారు. బోర్డర్ దాటి వస్తే కాళ్ళు విరగొట్టి లోపటేస్తారు మన బీఎస్ఎఫ్ జవాన్లు. పూర్తి స్థాయిలో పవర్స్ ఇచ్చేయడం జరిగింది. 15 kilometers బోర్డర్కి అటువైపు వరకు గతంలో బీఎస్ఎఫ్ రేంజ్లో ఉండేది. ఈ రోజున అది 40 నుంచి 50 kilometers రేంజ్కి పెంచారు. పూర్తిగా 600 ఎకరాల భూమిని కూడా బీఎస్ఎఫ్కి అప్పగించడం జరిగింది. సో ఈ పనులన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. కాబట్టి ఇక మీదట జరిగినట్టుగా ఇక ముందు జరగదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి కూడా ఒక లెక్క అనేటువంటి విషయం పశ్చిమ బెంగాల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి భారత్ తలుచుకుంటే 1971లో ఏం జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి విముక్తి కల్పించింది భారత్ కాదా? వాస్తవం చెప్పాలంటే భారత్ పెట్టినటువంటి భిక్ష బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడడం. మరి ఆ కృతజ్ఞత కూడా లేకుండా మహమ్మద్ యూనస్ ఉన్నంతకాలం కూడా రాక్షస పాలన కొనసాగించాడు, మైనారిటీలపై దాడులు కొనసాగాయి. సరే, అతను పరిపాలన దిగిన తర్వాత తారిక్ రెహమాన్ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇతనేమైనా మారుతాడా? మైనారిటీల విషయంలో, పర్టికులర్గా హిందువుల విషయంలో ఏమైనా మారుతాడా? ఈ రాడికల్ శక్తులను ఏమైనా అదుపు చేస్తాడంటే ఇంతవరకు అలాంటి ఛాయలేమీ కూడా కనిపించట్లేదు. మరి అప్పుడు 2 ముక్కలు చేసినటువంటి పాకిస్తాన్, 2 ముక్కలు చేసినటువంటి భారత్ మరి బంగ్లాదేశ్ని మరో 2 ముక్కలు చేయలేదా? కాకపోతే ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు. కానీ నిజంగా తలుచుకుంటే ఆ పని చేయలేదా అంటే డెఫినెట్గా చేయగలదు. కాకపోతే దానికి సరైనటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉండవచ్చు. అమిత్ షా లేదా ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో బంగ్లాదేశ్కి ఒక గట్టి కౌంటర్ అయితే ఇస్తున్నారు. వాళ్ళు నేరుగా రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక యోగి లాంటి, ఒక హిమంత బిశ్వశర్మ లాంటి ఒక అగ్రెసివ్ లీడర్ సువేందు అధికారి రూపంలో అక్కడ దొరికాడు. కాబట్టి వాళ్ళ ఆటలు కట్టించడానికి ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ మొదలైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.